చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. నటసింహం లెజెండరీ బాలయ్యకు మరో గౌరవం. విరబూసిన తెలుగు పద్మాలు. పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. రానున్న రోజుల్లో కదిలి రానున్న ప్రపంచ దిగ్గజ సంస్థలు. రాష్ట్రంలో పెట్టుబడులకు డోకా ఉండదు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ పైనే దృష్టి పెట్టాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఏపీకి గూగుల్ వస్తే గేమ్ చేంజర్ అవుతుంది. అగ్రిటెక్, మెడ్టెక్ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించాం. ఇన్వెస్టర్ల నెట్వర్క్ దావోస్ పర్యటన సంతృప్తంగా జరిగింది. అనేక మందితో మాట్లాడాం. అన్ని పెట్టుబడుల రూపంలో త్వరలో రానున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరో వార్త, బాలయ్యకు పద్మభూషణం. దావోస్లో ఏపీ టీం సక్సెస్. శిఖరానికి చేరిన బ్రాండ్ ఏపీ ఇమేజ్. టాప్ ప్రమోషన్స్తో అద్భుత ఫలితాలు. తీరికలేని భేటీల్లో సీఎం చంద్రబాబు. 60 దిగ్గజ కంపెనీలతో ముఖాముఖి చర్చ. 9 రౌండ్ టేబుల్స్, 7 కాంగ్రెస్ సెషన్లు. భవిష్యత్తుకు బాటలు వేశామంటున్న సీఎం. బాలమావయ్య అన్స్టాపబుల్. పద్మభూషణ్తో మరో మెట్టెక్కారు అంటూ మంత్రి లోకేష్ అభినందనలు. పద్మగ్రహీతలకు సీఎం శుభాకాంక్షలు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు నారా భువనేశ్వరి. 5 ఏళ్ల పోరాటంలో ప్రాణాలు పణంగా పెట్టారు. చంద్రబాబు గారికి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటూ నిన్న బెంగళూరులో జరిగిన సంక్రాంతి ఉత్సవాల సభలో భువనేశ్వర్ గారు ప్రసంగించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 1వ తారీఖున 2014-19 మధ్యలో మొదలుపెట్టిన హౌసింగ్ లబ్ధిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి వెల్లడించారు. 2019-2024 మధ్యలో సైకో జగన్ రెడ్డి ఎలా చేశాడో మనకు తెలుసు. కంప్లీట్ అయిన గృహాలను కూడా వాళ్ళకి ఇవ్వకుండా పాడుపెట్టి ముళ్ళ కంపలు పెంచి సైకో ఆనందం పడ్డాడు. అమరావతిని ఎట్లా అయితే నాశనం చేశాడో సుమారుగా 1,00,000 ఇళ్ళు రెడీ అయిన దశలో కూడా ఇవ్వలేకపోయాడు. ఆయన మెంటాలిటీ ఏంటో అర్థం కానిది. అర్థమయ్యేది ఏమి లేదండి. ఇక్కడ సైకో చంద్రబాబు గారు కట్టాడు కాబట్టి మనం ఇవ్వకూడదు. మనం ఇస్తే ఆ లబ్ధిదారులకి చంద్రబాబు గారు గుర్తొస్తుంటారు కాబట్టి ఆపేయాలా. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వలేదు, ఇళ్ళు అందజేయలేదు. ఇప్పుడు అవన్నీ బాగు చేసుకుంటూ వచ్చి రేపు ఫిబ్రవరి 1కి రెడీ చేస్తున్నారు. బాబు గారి చేతుల మీదుగా తాళాలు ఇస్తామని చెప్పి మంత్రి ప్రకటించారు.